Now, having learned that lesson, we decided for many years to wait upon the Lord and make sure of the perfect will before going anywhere. ఆ పాఠము నేర్చుకున్న తర్వాత మరి చాలా సంవత్సరాల వరకు ప్రార్థన చేస్తూ ఆయన పరిపూర్ణ చిత్తము తెలిసేంత వరకు మరి ఆయనకు కనిపెడుతూ వచ్చినాం. In the month of November 1968, I had the first invitation to go to USA for this conference. Month of November 1968 సంవత్సరంలో ఫిబ్రవరిలో అమెరికా నుండి నవంబర్ 1968 నెల 1968 సంవత్సరము ఆహ్వానం వచ్చింది. And they wanted me to go there to give a message on the church, how to build a living church, efficient, self-governing and self-sufficient. అక్కడ వెళ్లి మరి సంఘము పైని ఎట్లు వారు దాన్ని నడిపించుకొని దాన్ని పరిపాలించగలిగినటువంటి ఒక సంఘం విషయమైనటువంటి విషయములను మాట్లాడాలని బోధించాలని కోరినారు. And before that, Lord was speaking to me to get ready to go abroad after a few months. దానికి ముందు నుండి మరి కొన్ని మాసాల తర్వాత పరదేశంలోకి వెళ్ళుటకై ప్రభువు నాకు చూపిస్తూ వచ్చారు. It took me 5 months to be very clear, sure of God's will to accept the invitation. మరి దేవుని యొక్క చిత్తమును సంపూర్ణముగా తేటగా ఎరిగి దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఆహ్వానమును అంగీకరించుటకు దాదాపు 5 మాసముల కాలం పట్టింది. It was in the month of November 68 I got letter and I replied only in 1969 in the month of March. మరి నవంబర్ 68లో నాకు ఉత్తరం వచ్చింది. జవాబు ఇచ్చే వరకు 69 మార్చిలోనే నేను రాసినాను. By that time we had prayed together. God been giving us many evidences in different ways as a confirmation. ఆ కాలంలో మధ్యలో ప్రార్థిస్తూ వచ్చినాము చాలా సార్లు. అప్పుడు దేవుడు అది స్థిరపరిచి దాని విషయమైనటువంటి వాక్యం ఇచ్చి స్థిరమవునట్లు. I've been requesting co-workers many places to pray also for the very same invitation. ఇదే పిలుపు విషయమై మరి ఇతర స్థలంలో ఉండేటువంటి అనేక జత పని వారితో కూడా ప్రార్థించాలని మనవి చేస్తూ కోరుతూ వచ్చాము. Because God's service there are many trials and also many temptations. ఎందుకనగా దేవుని యొక్క సేవలో అనేక పరీక్షలు అనేక శోధనలు ఉన్నవి. God's safety is to be sure and clear of the perfect will, even though it may take long time. మనకు క్షేమం ఏదంటే ఒకవేళ చాలా కాలం పట్టినప్పటికీ ఆయన పరిపూర్ణ చిత్తమును స్పష్టంగా ఎరుగలను. And the same question was put to me again in every country, every place. అదే ప్రశ్న ప్రతి దేశంలో ప్రతి స్థలంలో మళ్ళీ నన్ను అడుగుతూ వచ్చినారు. Now I visited more than 25 countries and 70 places in the past months. మరి 25 దేశములు దాదాపుగా 75 స్థలములు ఈ గత మాసంలో నేను దర్శిస్తూ వచ్చాను. And every place the same question came again from men of all ages. ప్రతి స్థలంలో కూడా దాదాపుగా అన్ని వయసులు కలిగిన మనుషులు అదే ప్రశ్న అడుగుతూ వచ్చినారు. Not only from young people but even old people, leading men in much knowledge, the very same question. యవనస్తులు మాత్రమే కాకుండా మరి ఇంకా పెద్దవారును ఇంకా వృద్ధులను ఇంకా నాయకులను నడిపించే వారును అలాంటి ప్రశ్నలే అడుగుతూ వచ్చారు. How to be sure, how to be clear, how to be positive of God's perfect will. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమని ఎలాగ తెలుసుకోవాలా, ఎట్లు నిశ్చయపరచుకోవాలా, ఎట్లు అది మనకు అనుకూలముగా బయలుపడుతుంది. Well, not out of experience, we could share with them. ప్రభు ఏమైతే అనుభవం మూలముగా నేర్పిస్తూ వచ్చినాడో వాటిని వారితో చెప్పుతూ పంచుకొనుతూ వచ్చాడు. We have not learned that from any book, but by prayer God taught us. ఆ పాఠము ఏ పుస్తకంలో నుంచి నేర్చుకోలేదు కానీ అయితే ప్రార్థన మూలముగా దేవుడు మాకు నేర్పిస్తూ వచ్చాడు. Now we can say how God has actually put his seal on what he revealed. ఇప్పుడు దేవుడు ఏమైతే బయలుపరిచాడో దానిపైన ఆయన ముద్ర వేసినాడని చెప్పవచ్చు. One of the sign I had for going abroad was, మరి ఆ పరదేశమునకు వెళ్ళినప్పుడు సూచనలలో ఒక సూచన ఏమిటంటే, Lord has shown to me I will be prepared to go via Australia, America and then come back via Europe. మరి ఆస్ట్రేలియా అమెరికా యూరోప్ నుండి రావాలని ప్రభు చూపిస్తూ వచ్చినాడు. I prayed, నేను ప్రార్థన చేశాను. Lord, you want me to go, will you kindly provide round the world ticket via Australia within a few days? కనుక మరి ప్రభు అని ఒకవేళ నేను పోలని కోరినట్లయితే ఆస్ట్రేలియా మూలముగా లోకం యొక్క చుట్టూ భాగం నుండి రాగలిగే మరి పాస్పోర్ట్ టికెట్ దొరికేలాగా సులువుగా కొన్ని దినములలోనే అది చేయమని అడిగినాను. I require quite large amount to have such a ticket to go via Australia then roundabout way. అలాగూ ఒక టికెట్ కొని మరి ఆస్ట్రేలియా గుండా లోకం యొక్క చుట్టూ భాగం నుండి ప్రయాణం చేయాలంటే దానికి చాలా మొత్తం అవుతుంది. Very quietly I pray, Lord, this is the will for me to go, and one of the signs
you kindly supply this round-the-world ticket. అయితే ప్రభుని అడుగుతూ వచ్చాను, ప్రభువా ఇది నీ చిత్తమైనట్లయితే లోకం యొక్క చుట్టూ తిరిగి వచ్చే ఇలాంటి టికెట్ కొరకైనటువంటి సదుపాయం నీవే చేయాలని నేను మౌనముగా ప్రభుని అడుగుతూ వచ్చాను. And within a few days, it was supplied. కొన్ని దినములలోనే అది ఆ సదుపాయం కలిగినది. Then second is, Lord, you want me to go? Help me to get my visa also in a very short time. రెండవదిగా నేను అడిగాను, ప్రభువా మరి నేను అట్లు పోవాల్సి ఉంటే మరి నువ్వు నాకు సహాయం చేసి వీసా కూడా త్వరగానే దొరికేలాగా చేయి. I got my passport in 1 day, visa also in 1 hour. పాస్పోర్ట్ ఒక దినములో, వీసా ఒక గంటలోనే దొరికింది. Generally it takes a long time. సాధారణంగా చాలా కాలం దానికి పట్టవలసింది. Like the Lord was confirming it to me by different signs and other proof too. This is His will, His plan, His thought for me to go. ఆ విధముగా అలాంటి వాటి మూలముగా ఇది ప్రభు చిత్తమని, ప్రభు తలంపని, ప్రభు యొక్క ఏర్పాటని, ప్రభు నన్ను పోగొరుస్తున్నాడనేది తెలియబడినది. And from His word also He gave many promises as a confirmation about going. ఆయన వాక్యంలో నుండి కూడా అలాగూ వెలుట విషయంలో అనేక వచనముల ద్వారా స్థిరం చేసినాడు. Now you find also most of you who are having difficulty in your life, we learn that lesson. Learn how to wait upon the Lord and find the perfect will for your future, for your marriage, for your business, for your ministry and activity. ఒకవేళ మీలో కూడా ఎవరెవరు చాలా మంది ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి కష్టములు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అదే పాఠము నేర్చుకోవాల్సింది. ఎట్లు మీ యొక్క భవిష్యత్తు, మీ పనులు, మీ పదవులు, మీ ఉద్యోగములు, మీ వివాహ విషయములు, మీ రానైన విషయములు ఆయన పరిపూర్ణ చిత్తమును ఎరుగుటకై కనిపెట్టుటకు నేర్చుకోవాలి. So after I was sure of God's will about going, I had to pray how for the route to go and how long to stop each place. నేను వెలుట విషయంలో మరి ఆయన చిత్తం బయలుపరిచిన తర్వాత నేను ఇంకా ప్రార్థిస్తూ నేను వెళ్ళవలసిన విధము, రూటు, మార్గము, ఎక్కడెక్కడ ఎంతకాలం ఆగవలను అని అడుగుతూ వచ్చాను. Going by the need, there is tremendous need in many places. అక్కర చూస్తే అనేక స్థలములలో ఎంతో అధికమైనటువంటి అక్కరలు ఉన్నవి. Going by the invitation, I had many with me from different friends other part of the world. ఒకవేళ పిలుపు, ఆహ్వానములు చూస్తే లోకం యొక్క అనేక భాగం నుండి అనేకులు నన్ను ఆహ్వానిస్తూ వచ్చినారు. So when people tell me how long to stay place and then to start like this. ప్రభువా నేను ఎక్కడ మరి ఎట్లు ప్రయాణం చేయాల్సింది, ఎక్కడ ఆగవలసింది, నాకు నీ ఏర్పాటు ఏమో చూపించమని అడిగినా. Every small date I could see how Lord gave the plan. అయితే ప్రతి చిన్న తేదీలో కూడా, విషయంలో కూడా ఆయన చిత్తము స్పష్టంగా చూపించాడు. With a wonderful weather, climate, almost at every place all these months. ఈ మాసములందంతటా కూడా ప్రతి స్థలములో ఈ శీతోష్ణ వాతావరణములు కూడా ఎంతో ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉన్నవి. It's not easy to speak every day, sometimes 3 meetings a day, and yet to have a clear throat. ఒకవేళ అనేక పర్యాయములు దినమున మాట్లాడవలసి వచ్చినప్పటికి, దినమునకు 3 పర్యాయములు బోధించవలసి వచ్చినప్పటికీ మరి గొంతు రాసుకోవడం కానీ, మరి గొంతు కష్టం కానీ ఇలాంటివన్నిటి కూడా లేకుండా కాపాడాడు. That is the biggest problem of the preachers. మరి Not all preachers, but at least some preachers. బోధకులకు ఉండేటువంటి గొప్ప బాధ అదే. అందరి బోధకులకు కాదు, ఎట్లయినా కొంతమంది బోధకులు. Keep the throats clear to be able to speak clearly. మరి స్పష్టంగా మాట్లాడటకు గాను గొంతుగా చాలా స్పష్టంగా ఉండవలసింది. Because I speak very fast and sometimes don't very clearly, నేను చాలా వేగంగా మాట్లాడతాను, కొన్నిసార్లు నేను స్పష్టంగా కూడా మాట్లాడను. I had to pray very hard, Lord, touch my lips and my throat and my tongue, give me right words. I will speak slowly. కనుకనే అనేక పర్యాయములు ప్రార్థించవలసి వస్తుంది. ప్రభువా నా గొంతును, నా నాలుకను, నా పెదవులను మరి నన్ను నీవు తాకి మరి నెమ్మదిగా, నిదానంగా మాట్లాడటకు సహాయం చేయమని. So I had to pray almost every day. దాదాపుగా ప్రతి దినం ప్రార్థన చేయాల్సి వస్తుంది. And I again praise Him how He kept His word. ఇప్పుడు నేను మళ్ళీ ప్రభువును స్తుతించగలుగుతున్నాను, ఎట్లు ఆయన వాక్యము నెరవేర్చినాడు. All these 6 months and 24 days, not a single occasion, any sore throat, a rough throat, husky voice. ఈ గత 6 మాసములు 24 దినములు ఎప్పుడైనా గొంతు రాసిపోయినట్టు గాని, లేక గొంతు నొప్పి గాని, లేక గొంతు వలనటువంటి ఏ తొందర గాని, మరి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు. And many places we have 3 meetings a day. మరి అనేక స్థలములలో దినమునకు 3 కూటములు జరిగించాం. In Ceylon we had 2 meetings a day. సిలాన్ లో దినమునకు 2 కూటములు జరిగించాం. That's for 1 week. ఒక వార దినములు. There we began the ministry on the 5th of July. జూలై నెల 5వ For about a week. జూలై నెల 5వ తేదీన ఆరంభం చేసి ఒక వారం అక్కడ కూటములు జరిగించినాం. Then straight away Singapore we had 2 meetings a day. అక్కడ నుండి వెంటనే సింగపూర్ వెళ్లి అక్కడ దినమునకు 2 కూటములు Without any break. మరి ఇంకా అక్కడ ఏమి ఆపకుండా. Indonesia again
3 meetings a day. ఇండోనేషియాలో మళ్ళీ ఒక దినమునకు 3 పర్యాయములు మీటింగ్ జరిగించాం. This is my 3rd visit to Indonesia. ఇండోనేషియాకు ఈసారి నేను 3వ పర్యాయము పోవడం అయినది. How Lord has wonderfully prepared many hearts for the word. ప్రభువు అద్భుతంగా అనేక హృదయములను ఆయన వాక్యము కొరకు ఎలాగూ సిద్ధం చేసినాడు అనేది కనబడినది. The inspiration to see such a hunger for the word of God in those countries. దేవుని యొక్క వాక్యము కొరకైనటువంటి అలాంటి ఆకలి కలిగి ఉండే వారిని చూచుట నిజముగా ఎంతో ఆశ్చర్యంగా ఉంది. Generally you expect old people to come for these morning Bible studies. సాధారణంగా ఉదయకాల కూటములు బైబిల్ పాఠములు అంటే పెద్దవారు లేక వృద్ధులు సాధారణంగా వచ్చేసి చూస్తారు. I found this time how God has prepared many young people. There is hunger and thirst coming for Bible studies. అయితే ఈ సమయంలో నేను చూచేటప్పుడు ఆశ్చర్యంగా ఉండింది ఏమనగా బైబిల్ పాఠముల కొరకు బైబిల్ వాక్యము కొరకు ఆకలితో దాహంతో అనేక యవనస్తులు వస్తూ వచ్చినారు. It's not an ordinary hunger. ఇది సామాన్యమైన ఆకలి కాదు. When young people of modern age begin to show hunger for God's word, that means God has begun to work something. నవనాగరికత కాలం యొక్క యవనస్తులకు ఇలాంటి దేవుని యొక్క వాక్యము కొరకైనటువంటి ఆకలి దాహములు కలిగినవి అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. Going by the need, we should be able to give them many months for Bible study. వారి యొక్క అవసరత అక్కర బట్టి చూచి వారి యొక్క ఉండగలిగితే మరి అనేక దినములు అక్కడ ఉండి సేవ చేయాల్సిన అవసరం ఉన్నది. They have been now requesting again to give them more time whenever possible. మరి సాధ్యమైతే ఇంకా ఎక్కువ సమయమును వారికి ఇంకా ఇవ్వాలని వారు మళ్ళీ మనవి చేస్తూ వచ్చినారు. When you pray, Lord, we show us exactly what is now our responsibility toward those who are requesting us to come again for the ministry. కనుక దయచేసి మీరు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తుండవలసిందేమనగా ఈ విధంగా ఇంకా మా యొద్దకు రావాలా మాకు సహాయం చేయాలనే కోరే వారి నిమిత్తమై మనం ఏం చేయాలా దేవుని యొక్క చిత్తం ఏలాగుందా అనేది మనం ప్రభువును ప్రార్థించగలం. The enemy has been trying to use many devices to keep people in darkness in the country like Indonesia. శత్రువు అనేకులను మోసయుక్తముగా చీకటిలో అంధకారంలో ఉంచుటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దాదాపుగా సహజంగా ఇండోనేషియాలో అలా జరుగుతుంది. Unless they are given proper Bible teaching, they won't be able to understand the enemy devices. బైబిల్ యొక్క వాక్యమును పాఠమును వారికి సరి అయిన విధముగా యోగ్యముగా నేర్పించబడితేనే కానీ శత్రువు యొక్క మోసం నుంచి వారు సులువుగా తప్పించుకోలేరు. As you use God's word as it is, in a simple way, you find they can have their many questions answered. దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగానే సరళతో సామాన్యముగా మనం వారికి బోధించేటప్పుడు వారికి ఉండే అలాంటి అనేక ప్రశ్నలు సులువుగానే అవి తీరిపోవు. Now Lord is preparing many young people in Surabaya, Indonesia, to go out to the gospel to the interior of Indonesia. ఇండోనేషియా పట్టణం యొక్క ఇంకా లోపలికి పోతే సూర్యబయ పట్టణము ఆ ప్రాంతాల్లో ఇంకా అక్కడ ఎంతో అవసరత అక్కడ ఉన్నది. Last time when I went there, that time they were not using the language of the Indonesian among Chinese. పోయిన సంవత్సరం నేను అక్కడ పోయినప్పుడు చైనా ప్రజలుగా ఉండేవారు ఇండోనేషియా యొక్క భాషను వారు ఉపయోగించలేదు. There are many Chinese believers who have come out from China in the year 1947. Now they are settled in Indonesia. చైనా దేశం నుండి చైనా దేశస్తులైనటువంటి విశ్వాసులు 1947 సంవత్సరము బయలుదేరి వెలుపలికి వచ్చిన వారు ఇండోనేషియాలో చాలా కాలం నుంచి అక్కడ జీవిస్తున్నారు. And they have been mostly satisfied with their labors among their own Chinese folks. మరి అక్కడ వారు ఉండి అక్కడ ఆ చైనా దేశస్తుల ప్రజల మధ్యలోనే ఎక్కువ పని చేయడము ప్రయాసపడమే వారికి ఎక్కువ శ్రద్ధగా ఉండేది. You see, they also failed to grow spiritually. మరి అలాగుండి వారు కూడా ఆత్మీయంగా ఎదగడంలో వారు సాగలేకపోయినారు. Only by sharing, by weighing God's word with all people, we grow spiritually. దేవుని యొక్క వాక్యమును అందరితో పంచుకోవడం వలన అందరి యొద్దకు వెళ్ళడం వలననే మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాం. When I was with them in 1968, then Lord began to work with them how to get ready to go out even among the Indonesian with the gospel. 1968 సంవత్సరం వారి మధ్యలోకి వెళ్లి అక్కడ పనిచేసినప్పుడు ప్రభు అనేకులను అక్కడ సిద్ధం చేసి ఇండోనేషియాలో ఉండేటువంటి ఇంకా అనేకుల యొద్దకు కూడా ఎట్లు పోయి పరిచయాలను స్వార్థ వ్యాపించేది చూపించాడు. Those who had given their life for God's service in 1968, now they were ready to go out last year Indonesia. 1968 సంవత్సరంలో ఎవరైతే తమ జీవితంలో మరి ప్రభు యొక్క సేవకు అర్పించుకున్నారో ప్రభు పిలిపి ఉన్నారో 69వ సంవత్సరంలో వారు స్వార్థ కొరకు బయలుదేరి వెళ్ళుటకు సిద్ధపడ్డారు. Now we have messages in every meeting, English, Chinese and Indonesian. ఇప్పుడు ప్రతి కూటమిలో కూడా ఇంగ్లీష్ భాషలోను చైనా భాషలోను ఇండోనేషియా భాషలో వాక్యం చెప్పబడుతుంది. And now they have got out a very nice song book of the same
English language. మరి వారి మధ్యలో కూడా ఇంగ్లీష్ భాషలో చక్కని పాట, ఇండోనేషియా భాషలో మంచి పాఠ పుస్తకం కూడా సిద్ధం చేసుకున్నారు. Now 68 there are no songs of that language. 65వ సంవత్సరంలో వారి భాషలో అక్కడే పాటలు లేవు. Now they've got a real burden to take the gospel to many parts of the country, outside. దేశం యొక్క పరుభాగంలో వెలపలకు కూడా వాక్యము తీసుకొని పోవడానికి వారెంతో భారమును కలిగి ఉన్నారు. Very, very encouraging to see how Lord has really worked wonderfully in that country. ప్రభు ఎంత అద్భుతంగా ఆ దేశంలో వారికి భారం ఇచ్చి ఎట్లు పని జరిగిస్తున్నారో చూసినప్పుడు నిజంగా అది ఎంతో ఆశ్చర్యంగా ఉంది. I could have stayed out there for many months, but going by Lord's command, I went out of Australia. అక్కడ నేను ఉండాలని కోరినట్లయితే ఎన్నో మాసములు అక్కడ ఉండడానికి వీలుండింది. అయితే ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా నేను మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి ఆస్ట్రేలియా పోవాల్సి వచ్చింది. This is my again fourth visit to Australia. ఆస్ట్రేలియాకు ఈసారి పోవడము ఇది నా యొక్క third visit. మూడవసారి అక్కడ దర్శించడం. And again we find how Lord has been gaining ground in that very needy country. ఆ అవసరమైనటువంటి ఆ దేశంలో ఎట్లు ప్రభు అనేకులను సమకూర్చుకున్నాడు, అక్కడ స్థలం ఆక్రమించాడు అనేది చూస్తున్నాం. Because of the rapid prosperity and much prosperity, people there are becoming very, very indifferent to the things of God. ఆ దేశములో మరి బహు వేగరముగా అక్కడ పెరుగుతూ అభివృద్ధి పొందుతూ విస్తరిస్తున్నందువలన మనుషులు ఆత్మీయ సంగతులలో అంత శ్రద్ధ లేకుండా ఉన్నారు. And there are people who are constantly coming from many parts of Europe with no interest in the thing of God. మరి అక్కడ ఉన్నటువంటి అనేక భాగములలో యూరోప్ లోని అనేక దేశస్తులు అక్కడికి వచ్చేవారు కూడా ఆ మనుషులకు దేవుని సంగతుల విషయమైన ఏ తలంపు ఉండదు. Lord David asked us this time to have at least 7 groups of believers who are now holding the fourth testimony. కనుక అక్కడ దాదాపుగా 7 గ్రూపుల వారు ఉన్నటువంటి విశ్వాసులు అందరూ చేరి ఆ సాక్ష్యమును కాపాడుకున్నటకు వారు కోటగా దాన్ని భద్రం చేసుకుంటున్నారు. The first visit we had the privilege set apart the elders, 4 elders in the one assembly. అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న గుంపులో సమాజంలో 7 పెద్దలను అక్కడ ఏర్పాటు చేసినాం. By laying of hands. హస్త నిక్షేపణ ద్వారా ప్రత్యేకించినాం. Last year again John set apart and another assembly, a place called Penrith. మరి పోయిన సంవత్సరంలో కూడా పెన్రిత్ అనే స్థలంలో అక్కడ కొంతమంది పెద్దలు ఏర్పాటు చేయబడినారు. They also have gone through many conflicts in the past years, much persecution. Now Lord has begun to increase them. గత సంవత్సరంలో కొలది వారు కూడా ఎన్నో హింసలు శ్రమలు కష్టముల్లో గుండా వెళుతూ వచ్చినప్పటికీ అయితే ప్రభు ఇప్పుడు వారిని ఎంతో బలపరిచి వారిని ఇంకా విస్తరింప చేస్తున్నారు. It's surprising how the enemy opposes the real work of God. You don't do much for him, he doesn't bother you. దేవుని యొక్క నిజమైన కార్యములు జరిగేటప్పుడు ఎంత శత్రువు ఎదురాడుతున్నాడనేది ఆశ్చర్యంగా కనబడుతుంది. ఒక నిజమైనటువంటి దైవ పని చేయవలసిన విధముగా చేయకపోతే ఆ పనికి ఏమాత్రం అంత ఎదిరింపులు ఉండవు. Very same persecution, the believers become more strong and steady and faithful. వారికి వచ్చినటువంటి ఆ శ్రమలు హింసల మూలముగానే అక్కడ నుండి ఆ విశ్వాసులు ఇంకా ఎక్కువ బలపడినారు. విశ్వాసము స్థిరత నిలకడ వారికి కలిగినది. And Lord also taking out his witnesses from India in other ways that country. మరి ప్రభువు సాక్షులుగా అనేకులను ఇండియా నుండి ఇతర దేశములకు కూడా తీసుకుని పోయేది కనబడుతున్నది. One brother called Dr. Joe Devadatta and his wife had been very strong witnesses in the Vellore Assembly for about 10 years. డాక్టర్ జో దేవదత్త ఆయన భార్య 10 సంవత్సరాల కాలం వరకు వెల్లూరులో హాస్పిటల్లో ఉండి ప్రభు కొరకు బలమైన సాక్ష్యంగా ఉన్నారు. We can say Lord has prepared them for their ministry in Vellore for about 10 years to persecution and also ministry. కనుక ఇప్పుడు చెప్పవచ్చును 10 సంవత్సరాల అలాగూ వారికి కలిగినటువంటి హింసలు కష్టములు ఇబ్బందుల వలన ఆ 10 సంవత్సరాల కాలంలో వారిని సేవ కొరకు బలముగా సిద్ధము చేయిస్తున్నాడనేది చెప్పవచ్చును. And they are being now much used by the Lord in Adelaide, that is South Australia. ఇప్పుడు అడిలేడ్ అనేటువంటి పట్టణంలో ఆస్ట్రేలియా దేశమునకు దక్షిణ ప్రాంతాల్లో వారిని బలంగా ప్రభు ఉపయోగిస్తారు. I could only spend there one day, but Lord has begun to use them afterwards much more. ఒక దినం మాత్రమే నేను అక్కడ ఉండగలిగినాను. అయితే తర్వాత ప్రభు వారిని ఎంతో అధికముగా ఉపయోగిస్తూ వచ్చినాడు. And I found how those believers of other countries who have gone out to foreign countries, they become more hungry for God's word than the people themselves. వేరే వేరే దేశముల నుంచి వెళ్ళినటువంటి ఇలాంటి ఇక్కడక్కడ చదివి ఉన్నటువంటి విశ్వాసులను పరదేశంలో అక్కడక్కడ ఎట్లు వాడుకొని వారిని ఉపయోగించుకొని అనేకులకు దేవుని యొక్క వాక్యము కొరకైనటువంటి ఆకలిని ఆశను ఎట్లు కలిగించినాడు అనేది చూడవచ్చు. యథార్థవంతుడు, ఆయన మార్గము యథార్థమైనది. Verse 32, and he maketh my way perfect. ఆయన నా మార్గమును యథార్థముగా చేయు. His way is perfect. ఆయన మార్గము యథార్థమైనది. So before we can be used by him effectively,
we have to be also properly prepared to be used by Him. ఆయన వలన మనము శక్తివంతముగా వాడబడక మునుపు అలాగూ వాడబడుటకు సరైన విధముగా మనము సిద్ధము చేయబడాలి. Now we can see why Lord took us through the different situations and circumstances in the past years. ఇప్పుడు ప్రభు ఎందుకు ఆయా పరిస్థితులలో నుండి ఆయా స్థితిగతులలో గుండా ఎలాగూ తీసుకుని వెళ్ళినారా అనేది చూడగలుగుతున్నాం. Because His message comes to us more real by going through these different experiences. ఇలాంటి వెవ్వేరు అనుభవములలో గుండా వెలుట మూలముగా ఆయన యొక్క వర్తమానము బహు పరిష్కారముగా స్పష్టముగా చేయబడుతున్నది. If Lord is now taking you through any sorrowful and painful experience of any kind, remember, God is preparing you for a future effective ministry. ప్రభు ఇప్పుడు ఏదైనా దుఃఖకరమైన వ్యసనకరమైనటువంటి బాధకరమైనటువంటి అనుభవంలో గుండా ఎవరినైనాను తీసుకుని వెళుతూ ఉంటే దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి, రానయున్న భవిష్యత్తు యొక్క సేవ కొరకై వీటి మూలముగా మిమ్మల్ని సిద్ధం చేయించున్నారు. Now we can see how it happened to us in all the past years. ఆ విధముగానే గత సంవత్సరములంతటా మాకు జరిగినదిగా మేము చూచినాం. Later on, as time went on, we knew God have us to get ready to go to all the world. ఆ తర్వాత దేవుడు మరి లోకం యొక్క అన్ని భాగములకు వాక్యం తీసుకుని పోవలసి ఉన్నదనేది మాకు చూపించినారు. We had no ambition whatsoever just to go on traveling for traveling's sake or to go to new country and new places just to forsake our new countries. ప్రయాణములు చేయుట, ప్రయాణము కొరకైన ఆశ కలిగి ఉంట, దేశములు చూచుట లేక కొత్త దేశములకు పోయి వచ్చుట అనేటువంటి ఆశ ఏమాత్రమును లేదు. We had a real desire. God has given us to be shared. It must be shared with all humility and faithfulness. దేవుడు ఏమైతే ఇచ్చినాడో, ఏమైతే చూపించినాడో నిజమైనటువంటి వినయముతోనూ నమ్మకత్వముగా మరి అందరితో కూడా పంచుకోవాలనేటువంటి తెలియచేసుకోవాలనేటువంటి నిజమైన ఆశ మా హృదయంలో ఉన్నది. The only testimony began in Madras, South India in 1941. We had to face every possible persecution and trial and hardship. 1941 సంవత్సరంలో మద్రాస్ పట్టణంలో ఆరంభించబడినటువంటి సేవ యొక్క ఆరంభ దినములలో అన్ని విధములైనటువంటి శ్రమ, హింస, ఎదురింపులు, విరోధములు అన్ని విధములుగా సాధ్యమైన కొలది మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. Now we can thank God for everything what happened. అప్పుడు ఏమేమైతే జరిగినాయో వాటన్నిటిని చూచి ఇప్పుడు మేము దేవునికి కృతజ్ఞత చెల్లించగలుగుతున్నాం. Now we could share with other people what we learned through all these trials. ఇలాంటి పరీక్షల మూలముగా ఏమేమైతే నేర్చుకునగలిగినామో ఇప్పుడు వాటిని ఇతరులతో కూడా బయలుపరిచి పంచుకోగలుగుతున్నాం. We had decided at the beginning itself, we're not going to imitate any book or any man's idea, but just to obey God's word as it is day by day. ఆరంభంలోనే ఒక తీర్మానమునకు వచ్చినామేమనగా ఏ యొక్క పుస్తకము గాని, ఏ మాదిరి గాని, ఎవరి యొక్క మరి విధమును గాని అనుసరించకుండా వాక్యము నేర్పించున్నదో దాని ప్రకారమే నడుచుకోవడానికి తీర్మానించినాం. God was showing us from the word, we went on obeying as far as possible. దేవుని వాక్యంలో నుండి ఏమైతే ఆయన మాకు చూపిస్తూ వచ్చినాడో దానిని సాధ్యమైనంత వరకు అనుసరించి వెంబడించినాం. So by obedience that really learned my lessons. అట్టి విధేయత మూలముగానే వాస్తవముగా మేము అనేక పాఠములను నేర్చుకున్నాం. As we reminded in John chapter 7 and verse 17. యోహాను సువార్త 7:17లో మన జ్ఞాపకం చేయబడుతుంది. In John Gospel 7:17. పరిశుద్ధ యోహాను సువార్త 7:17. If any man will do his will, he shall know of the doctrine, whether it be of God or whether I speak of myself. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయగోరిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధిస్తున్నానో వాడు తెలుసుకొనును. By doing God's will, we learn the hidden meaning of the doctrine of salvation in Lord Jesus Christ. దేవుని యొక్క చిత్తమును చేయుచు నెరవేర్చు వలననే ఆ రక్షణ యొక్క సిద్ధాంతము బోధను మనం నేర్చుకోగలుగుతాం. We learned by experience how we should have, as far as possible, 7 evidences to be sure of God's perfect will. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము ఎలాంటిదో అని ఎరుగుటకు 7 అంతల రుజువులు మనకు నేర్పించబడుతున్నవి. It may take more time, but it is well worth it. ఒకవేళ సమయం ఎక్కువ పట్టినప్పటికీ నేర్చుకున్నట యోగ్యమైనది. The first proof is the witness of the Holy Spirit in our spirit. మొదటి రుజువు ఏమిటంటే పరిశుద్ధాత్మ మన ఆత్మలో సాక్ష్యం ఇవ్వడం. That is 1 Samuel chapter 16 verse 12. మొదటి సమూయేలు 16:12. Then the second proof is the witness of God's word.
రెండవ రుజువు ఏమనగా దేవుని వాక్యం వలనైనటువంటి రుజువు. Psalm 119 and verse 105. 119వ కీర్తన 105వ వచనం. And the third proof is the witness of the fellow believers. మూడవ రుజువు ఏమనగా సహ విశ్వాసులతో చేరి కలిగే సాక్ష్యం. That's the book of Daniel and 2nd chapter verses 17 to 19. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17 నుండి 19 వరకు. The fourth proof is increasing, ever growing, multiplying spiritual peace. 4వ రుజువు ఆత్మీయమైనటువంటి ఆ సమాధానము లోపల ఎక్కువ కావడము ఇంకా వృద్ధి చెందడం. That's Isaiah 32 verse 17. యెషయా 32:17 వచనం. And the fifth proof is the strong faith, liberty from anxiety and fear. 6వ రుజువు భయము భీతి కలవరం లేకుండా బలమైన విశ్వాసము కలగడం. Acts 21 verses 10 to 14. అపోస్తుల కార్యములు 21:10 నుండి 14 వరకు. And the sixth proof is some sign to be fulfilled. 6వ రుజువు మరి ఏదో ఒక సూచన నెరవేరడం. That's the book of Genesis and chapter 24 verse 10 to 14. ఆదికాండము 24:10 నుండి 14 వరకు. Then the seventh proof is the name should be highly magnified in what we do. 7వ రుజువు ఏమనగా మనం ఏది చేసినా ఆ చేయు దాని వలన ఆయన నామము అధికముగా ఘనపరచబడాలి. Hebrews chapter 13 verse 21. హెబ్రీయులకు 13:21.